హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగానే ఉన్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మా సిస్టర్ వెళ్ళిపోయిందనమాట. తన వెకేషన్ అయిపోయింది, అందుకే కొంచెం బాధగా ఉంది వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంటే. ఇందులో వీడియోస్లో చేసేటప్పుడు మా సిస్టర్ వాళ్ళ పిల్లలందరూ ఉన్నారు, అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఇంకెంతైనా ఆడపిల్ల అంటే ఆడపిల్లనే ఈడపిల్ల కాదు. ఇంకా వెళ్ళిపోవాల్సిందే, మూవ్ ఆన్ కావాల్సిందే. ఎంత అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని నెలలు ఉన్నా ఎన్ని ఏళ్ళు ఉన్నా అత్తగారింటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళ లైఫ్లో నిమగ్నం కావాల్సిందే. సో ఇంకా మా విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో అనమాట. ఫ్రైడేది కొంచెం తీసింది మొత్తం కూడా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో రోజుది వీడియోస్ చేద్దామంటే పిల్లలతో అవ్వలేదు నాకు. ఇంకా నా వెకేషన్ కూడా మ్యాక్సిమం అయిపోయింది, ట్యూస్డే వెళ్ళిపోతాను నేను కూడా. సో ఇది ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అయితే మేము ముందుకు పెడుతున్నాను. మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్రైడే వీడియోలో వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్ మీకు గుర్తున్నాయో లేదో, 80-90 జనరేషన్ పిల్లలకైతే ఇవి బాగా గుర్తుంటాయి. ఈ బిస్కెట్స్ మా నాన్న చాలా బాగా తెచ్చేది మేము చిన్నగా ఉన్నప్పుడు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటి, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దాకా ఈ ప్యాకెట్ కాస్త డబ్బాలో వచ్చేది. డబ్బాలో వస్తే కొంచెం మంచిగా ఉంటాయని చెప్పి తెచ్చేవాళ్ళు. ఇప్పటికీ ఇంకా ఆ డబ్బా మా ఇంట్లో ఉంది నా దగ్గర. ఇవంటే ఎంతో ఇష్టం నాకు. ఇలా చాయ్ పోసుకొని ఆ చాయ్లో ఈ బిస్కెట్స్ వేసుకొని స్పూన్తో నంచుకొని తింటూ ఉంటే చాలా మజా అనిపించేది. ఎందుకో షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తెద్దామని వెళ్ళేసరికి ఈ బిస్కెట్స్ కనిపించాయి. ఇంకా ఫైనల్లీ తీసుకున్నాను అనమాట. తీసుకున్న మెమొరీ మీతో షేర్ చేస్తున్నాను. నాకు ఈ ఉప్పు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్వీట్ మెమొరీస్లో ఇదొక మెమొరీ అనమాట. ఎందుకంటే నాన్న తెచ్చి మంచిగా గుప్పడు నాకు అక్కకి షేర్ చేసేది. ఇద్దరం కలిసి మంచిగా తినేవాళ్ళము. ఇన్నిన్నని చెప్పి పంచుకునే వాళ్ళం అప్పుడు. సో అప్పుడున్న పరిస్థితులకి నీకు 10 నాకు 10, నీకు 15 నాకు 15 అని చెప్పి అలా బిస్కెట్ షేర్ చేసుకొని ఎవరిది వాళ్ళు బౌల్లో వేసుకొని చాయ్లో వేసుకొని, అంటే చాయ్ అంటే పూర్తిగా చాయ్గా చిన్నప్పుడు పాలల్లో కాస్త కలర్ కోసం చాయ్ వేసుకొని, ఆ టేస్ట్ కోసం కలర్ కోసం కొంచెం షుగర్ వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడంటే చాయ్లో వేసుకుంటున్నాం కానీ. సో మా పిల్లలకి అదే చెప్తున్నాను అనమాట. మా అక్క పిల్లలకి, మా పిల్లలకి ఇది తాతయ్య బాగా తీసుకొచ్చేవాళ్ళు చిన్నప్పుడు, మేము చాలా బాగా తినేవాళ్ళం. మీరు చిన్నగా ఉన్నప్పుడు దాకా తీసుకొచ్చారు, ఇప్పుడు తింటలేమేమో, ఇప్పుడు బోల్డ్ అన్ని బ్రాండ్లు వచ్చి బిస్కెట్ తింటలేమో కానీ ఒకప్పుడు బ్రాండ్ అంటే ఇదే అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఆ రోజు మా సిస్టర్ సంకట చతుర్థి ఉందని చెప్పి తను ఫాస్టింగ్ ఉంది. ఇంకా మాకేం ఫాస్టింగ్ ఏం లేదు. మేమైతే ఇంక ఈ బిస్కెట్స్తోనే బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసామన్నమాట. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అమ్మకి కాలేదు, ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. తను ఒక్కతే ఉంటే ఒక్కొక్క రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటుంది, చేసుకోదు. సో అందుకని చెప్పేసి మేమున్నా కూడా రోజు చేయమని మేమేం ఫోర్స్ చేయము. బిస్కెట్స్తో అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట మేము మా పిల్లలము. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే థర్స్డే రోజు మాకు చిన్న ఫంక్షన్ ఉండే, ఎంగేజ్మెంట్ ఫంక్షన్. అక్కడికి వెళ్తే రిటర్న్ గిఫ్ట్స్ కింద బ్లౌజ్ పీసులు, జాకెట్ ముక్కలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్చీఫ్స్ అండ్ ఒక్క పొడులు, నెక్స్ట్ వచ్చేసి బత్తాయిలు అవన్నీ ఇచ్చారనమాట. అవన్నీ సెట్ చేస్తున్నాము, ఒక దగ్గర పక్కకి పెట్టుకుందాం అని చెప్పేసి. సో రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఎక్స్పర్ట్గా చాలా చేస్తాం కదా, ఏదైనా బౌల్స్ ప్లేట్స్ ఇస్తారు, మన కిచెన్లోకి యూజ్ అవుతాయి అనుకుంటాం కదా. సో ఇక్కడైతే మాకు బ్లౌజ్ పీసులు ఇచ్చారు, వాట్ ఎవర్. సో బ్లౌజ్ పీసులు కూడా మనకు దేనికైనా యూజ్ అవుతాయి కదా, మనం మళ్ళీ ఎవరికైనా పెట్టేటప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అన్నీ షేర్ చేస్తున్నాం. అండ్ బత్తాయిలు వచ్చేసి మా సిస్టర్ జ్యూస్ చేస్తా అన్నది, బత్తాయి జ్యూసు. సో చేయకుండానే వెళ్ళిపోయింది, తన వెకేషన్ అయిపోయింది వెళ్ళిపోయింది. సో నాకు ఈ జ్యూసులు గీసులు నాకు చేయరాదు, నేను చేయలేను. సో అన్నీ కూడా సదరడం మట్టుకే నా డ్యూటీ, అవన్నీ సర్దేశాను. సో ఇంకా ఆ రోజు పెద్దగా షూట్ చేయలేదని చెప్పేసి అమ్మ వాళ్ళ కిచెన్ టూర్ని నేను షూట్ చేశాను అనమాట. సో అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా ఏ డే విత్ ఫ్యామిలీ డేట్, సో ఫ్యామిలీతోని బయటికి వెళ్ళింది కూడా షూట్ చేసింది పెడతానమాట. అండ్ ఈ మా అమ్మ వాళ్ళ కిచెన్ టూర్కి వచ్చేసినట్లయితే ఫ్రైడే కాబట్టి అమ్మ పూజ చేసేసుకుంది. సో అమ్మ పూజ గదిలో ఒకప్పుడు చాలా దేవుని ఫోటోలు ఉండేవి. ఇన్ని పెట్టుకోలేము, ఇన్ని క్లీన్ చేసుకోలేము, ఒకటే పెట్టుకో అమ్మ అని చెప్పేసి ఒకటే మంచిగా పెట్టేసి, అక్కడ చివరిలో స్టార్టింగ్లో సత్యనారాయణ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది, అయ్యప్ప స్వామి విగ్రహం ఉంటుంది, లెఫ్ట్కి సంతోష్ మాత అండ్ రైట్కి రాముల వారు, అమ్మ వాళ్ళ పొడుగు బొట్టోళ్ళు.
రాముల వారు ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళకి. సో, ఇది అమ్మ వాళ్ళ షెల్ఫ్ అనమాట. పేపర్ మార్చుకుంటా తనకి వీలున్నప్పుడు పేపర్ మార్చుకుంటది. సింపుల్‌గా పూజ చేసుకుంటది. ఇంక నన్నే అంటుందనమాట, "మళ్ళీ ఎళ్ళిపోతారు. అంత పని నేను చేసుకోలేను. నాకొక్క దేవుని షెల్ఫ్ మట్టుకు క్లీన్ చేసి ఇయ్యమ్మా" అని చెప్పి అమ్మ అంటుంది. మండే రోజు చేస్తా అని చెప్తున్నాననమాట. అండ్ కింద షెల్ఫ్‌లో కూడా దేవునికి సంబంధించినవి ఉంటాయి. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న షెల్ఫ్‌లో డబ్బాలలు, స్టీల్ డబ్బాలు 6ఓ, 8ఓ సెట్ ఉండే. మేము కిచెన్‌లో అమ్మ వాళ్ళ ఇంట్లో దాదాపుగా ఒక 70-80% సామాన్లన్నీ గూడా నాన్నకి ఆఫీస్‌లో గిఫ్ట్ చేసినవే ఉండేవండి. సో, మీ అమ్మ, నాన్న గాని కొన్నవి ఏం లేకుండే. నాన్నకి ఆఫీస్‌లో చాలా గిఫ్ట్స్ వచ్చేవి రెగ్యులర్‌గా. దసరా, దివాళీ, సంక్రాంతి గిఫ్ట్స్ అని, స్టీల్ బాక్సెస్ అని అప్పట్లో అవే ఉండేవి కదా ఎక్కువ. సో, అవే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అండ్ కబోర్డ్ వచ్చేసి ఇలా దేవుని గదికి అలా పెట్టుకున్నారనమాట. కబోర్డ్స్ కూడా చేపిచ్చేది దగ్గర దగ్గర 20 ఏళ్ళు అవుతుంది. అండ్ కింద షెల్ఫ్‌లో వచ్చేసి బియ్యం డబ్బా సామాను. బియ్యం డబ్బా ఏమన్నా ఎక్స్‌ట్రా పిండులు గానీ, ఆయిల్ ప్యాకెట్లు ఏమన్నా ఉంటే అమ్మక్క సెట్ చేసేసుకుంటుంది. సో, ఇదంతా గూడా కబోర్డ్స్. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఏంటిదంటే పప్పులు, ఉప్పులు అన్నీ ఉంటాయి గదా! ఇదంతా పైన షెల్ఫ్‌లో కొన్ని గిన్నెలు. సో, కొంచెము చేపలు గిన్నె, వండుకునే గిన్నె సెపరేట్‌గా ఉంటుంది గదా! అది. నెక్స్ట్ సర్వపిండి గిన్నెలు, కొన్ని కొన్ని సామాన్లు. ఆ కింద స్టీల్ డబ్బాలన్నీ గూడా అందులో శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అలాంటివన్నీ ఉంటుంది. అక్కడ ఇడ్లీ కుక్కర్. అండ్ లాస్ట్ నాకు బాగా గుర్తు, కొన్నేళ్ల నుంచి మీకు చూపిస్తుంది చూస్తారా? అందులోనే అమ్మ స్పైసెస్ అన్నీ పెట్టుకుంటుంది. లవంగాలు అవన్నీ గూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గూడా ప్లాస్టిక్ డబ్బాలు. సో, ఇందులో మిగిలిన సామాన్లు ఇలాంటివి కారాలు, ఉప్పులు, పసుపులు, చింతపండు, ఇంకేమన్నా మనము బిర్యానీ డబ్బాలేమన్నా వస్తాయి గదా! అవన్నీ దాసిపెట్టుకుంటది. ఎవరికైనా ఎప్పుడైనా మనం పంపియడానికి వీలుగా ఉంటాయని. అండ్ ఈ షెల్ఫ్‌లో వచ్చేసి కుక్కర్లు, ఒక డబ్బాలేమో పాత సామానుంటే పెట్టేసి ఉంచేసిందనమాట. సో, మాక్సిమము నాన్న సంవత్సరికం అప్పుడు సున్నాలేసినప్పుడు చాలా వరకు ఎక్స్‌ట్రా సామాన్లుంటే అన్నీ తీసేసిందనమాట. నేనున్నది ఒక్కదాన్ని నాకెందుకు అని జెప్పి పాత సామానుంటే అన్నీ తీసేసాము. అండ్ 3 బిందెలుండేవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఒక బిందె గూడా తీసేసాము. అండ్ మిక్సింగ్ జార్ కింద పెట్టుకుంటది. ఇక్కడ ప్లేస్ కంజెస్ట్‌గా ఉంటుందని జెప్పి. ఇక్కడ ఇంకా 2 షెల్ఫులుంటాయి. పైన గ్లాస్‌కి సంబంధించిన జార్స్ అవన్నీ ఉండేవి పైన ఈ 2 షెల్ఫులలో. ఈ 2 డబ్బాల్లో గూడా కొన్నేళ్ల నుంచి మమ్మీ చాపత్త, చక్కెర అవే మెయింటైన్ చేస్తది. అండ్ ఇదొచ్చేసి ఆవు నెయ్యి. సో, అక్క తీసుకొచ్చిందనమాట. సో, ఆమె ఇంట్లోనే ప్రిపేర్ చేస్తది. వచ్చినప్పుడల్లా మమ్మీకవుతది. బయట అంతా కల్తీ అవుతుంది గదా అని జెప్పేసి తీసుకొచ్చి పెడతది. అండ్ ఈ 2 షెల్ఫుల్లో గ్లాస్‌కి సంబంధించిన జార్స్ చాలా ఉండేవి. కొన్ని పగిలిపోయాయి, కొన్ని పాతగయినాయి అని జెప్పి తీసేసింది. అండ్ హాట్ బాక్స్ సెట్ అండి. 2 నా దగ్గరనే ఉన్నాయి. మొత్తం 3 సెట్టు. 2 నాకే ఇచ్చేసిందమ్మ. ఒకటి అమ్మ దగ్గర ఉంచేసాను. ఇదంతా మిక్సింగ్ జార్‌కి సంబంధించిన సెట్ అవన్నీ అనమాట. ఈ 2 షెల్ఫుల్లో గ్లాస్‌కి సంబంధించిన జార్స్ చాలా ఉండేవి. కొన్ని ఎళ్ళిపోయాయి. ఇంకొక్కతే ఉంటుంది గానీ కొన్నే ఉంచుకుంది. అండ్ పని మనిషి లేదు అమ్మకి. సో, మేమే గిన్నెలు తోముతున్నాము. ఓన్లీ వాకిలికే ఉంటుంది ఇప్పుడు. సో, గిన్నెలు మేమున్నాం కాబట్టి అమ్మకి హెల్ప్ చేస్తాము. ఇంక నేను అన్నీ తోమేసి పెట్టేసాననమాట. సో, ఇంక కొన్ని గిన్నెలున్నాయి. అవి అలానే ఉన్నాయి. చెత్త సామాను అదంతా కూడా చూపిస్తున్నాను. అంటే కిచెన్ టూర్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ చూపిస్తున్నాను. ఇది పోపు డబ్బా అండ్ ఆయిల్ క్యాను. ఇది ఎప్పుడుదో మా చిన్నప్పటిది. అప్పటినుంచి అదే నడిపిస్తుంది అమ్మ. సో, నెక్స్ట్ వచ్చేసి పాలు అండ్ బియ్యము. ఫ్రైడే వచ్చి మెను పప్పు, ఆలు ఫ్రై నేనే చేశాను ఆ రోజు. సో, ఇంకా కింద అన్నీ ఇక రెగ్యులర్‌గా వండుకునే గిన్నెలు, ఊడ్చిపెట్టి అన్నీ ప్యాక్ చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా! అవన్నీ అనమాట. పైన కబోర్డ్‌లలో మొత్తం ఖాళీ, ఏమీ లేవు. ఎందుకంటే సామానంతా కూడా పాతగయినయన్నీ తీసేసాము. అమ్మకెంత కావాలో గిన్నెలు అంతే ఉన్నాయి. అంతే ఉంచుకుంది. మేము అంతే ఉంచుకోమని జెప్పాము. సో, ఇదంతా ఇక్కడ వెంటిలేషన్ ఉంటుంది. పైనంతా కడుక్కునే గిన్నెలు, సోపులు, విమ్ జెల్లులు అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ కిచెన్‌లో. ఆ కిటికీ తీసి ఏసేసుకుంటే గాలి పోతుంది వంట చేసేటప్పుడు. ఇది కిచెన్‌లో గిన్నెలు అన్ని ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు, స్టీలు ఇలా అన్ని సామాన్లు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా! అదనమాట. దీని టైం కూడా అయిపోయిందేమో. దానికి పెట్టిన అవన్నీ ఊడిపోయాయి. అవి ఊడిపోయాయని చెప్పి ప్లాస్టిక్ సెట్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టాము. సో, అవి కూడా ఊడిపోతున్నాయి. వాటి టైం కూడా అయిపోయింది. అవి కూడా ఊడిపోతున్నాయి. సో, ఇదనమాట కిచెన్ సెట్ పెట్టుకునేది. అండ్ బాసాలు కడుక్కొని పెట్టుకునేదంతా కూడా అది అక్కడ పక్కన పెట్టుకుంటదనమాట. సో, ఇదంతా కూడా అమ్మ వాళ్ళ కిచెన్ టూర్ అనమాట. సో, ఎందుకు ఈ వీడియోలో ఏం షూట్ చేయలేదు కాబట్టి కిచెన్ టూర్ పెట్టాలి అని చెప్పేసి కిచెన్ టూర్ పెట్టేశాను. సో, ఇక్కడితోనైతే కిచెన్ టూర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రైడే లంచ్ మెనులోకి అయితే సో, కొంచెం బ్యాంక్ పని ఉందని చెప్పేసి బయటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకనే ఇంకా మేము చక్కచక్కగా అన్నము, పప్పు, గంగవాలి కూర పప్పు, టమాటా వేసి చేశాను. ఆ తర్వాత కొద్దిగా ఆలూ ఫ్రై, సో, అండ్ పెరుగు. సో, ఇవే అనమాట లంచ్ మెను ఆ రోజు.
సో ఇంకా అమ్మకి చేతనైతలేదు అని చెప్పి మేమే వంట చేసాము. బాగానే ఉంది అని చెప్పేసి అన్నది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది వంట చేయక. ఇక్కడ దగ్గర వచ్చి 15 డేస్ అయిపోయింది కదా! ఏదైనా ఒక పనికి గ్యాప్ ఇస్తే గ్యాప్ ఇచ్చినట్టే ఉంటుంది. ఆ గ్యాప్‌ని మళ్ళీ రెక్టిఫై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టాలి అంటే టైం తీసుకోవాలి మనము. సో ఇప్పుడు హాలిడేస్ వచ్చి ఇంటికెళ్ళాక కూడా ఒక 1 వీక్ దాకా వంట సరిగ్గా రాదు. రెగ్యులర్‌గా చేసే వంటనే గానీ ఏదో ఉప్పు తక్కువ అవ్వడమో, కారం ఎక్కువ అవ్వడమో, ఏదో మిస్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మ చేసి పెట్టింది తిన్నాం కదా అని చెప్పేసి ఆలోచనలోనే ఉంటాము. మళ్ళీ ఆ లైఫ్‌కి సరిపోవాలి అంటే ఎంతైనా 2, 3 డేస్ టైం పడుతుంది. మళ్ళీ అందులో ఆ పొజిషన్‌లోకి వెళ్ళిపోవాలి అంటే. ఇక లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మా సిస్టర్ వచ్చేసి తనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. గోల్డ్ 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటాయి కదా అని చాలా ఇష్టము. తనేదో బుక్ చేసుకుందంట. ఇంకా వచ్చాయి. అవి కూడా మన వీడియోలో పెట్టుకుందాము అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. సో ఇది వినాయకుని షేప్ ఉన్న నల్ల పూసలు, అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్న ఏదో చైన్ పెట్టుకొనుక్కుంది. మనకు వీటి గురించి ఐడియా లేదు. వీటిని కొనము. ఏమైనా కొనాలి అనుకుంటే తోడొకరు ఉండాల్సిందే. అందులోనూ మా సిస్టర్‌కి వీటి మీద ఇష్టం ఎక్కువ కాబట్టి నాకేమైనా కావాలి అంటే తనే కొనిస్తుందనమాట. సో నేను మళ్ళీ తను నా దగ్గర నుంచి ఏమి అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేయదు. నేను కూడా ఇవ్వను. సిస్టర్స్ మధ్య ఆ బాండింగ్ అలానే ఉంటుంది కదా! సో ఇవి తను కొనుక్కుంది. జ్యువెలరీ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇంకో సెట్ కూడా బుక్ చేసుకుందంట. అది రాలేదంట. అదొస్తే తీసుకోండి అని చెప్పి చెప్తుందనమాట. అండ్ ఫైనల్లీ మధ్యాహ్నం లంచ్ తిన్నాక ఆ రోజు సంకట చతుర్థి ఉండే. యాక్చువల్లీ మా సిస్టర్ తన ఇంట్లో ఉంటే వినాయకుడిని పూజ చేసుకొని ఈవినింగ్ కుడుములు అవన్నీ చేసుకొని వినాయకుడికి ఒక పొద్దు ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చింది కాబట్టి పూజ ఏం చేసుకోలేదు కాబట్టి ఇక పొద్దున్న నుంచి ఏం తినలేదు. తిందాం పదా అని చెప్పేసి చంద్రుడు వచ్చినాక తింటారంట. చంద్రుడిని చూసిన తర్వాత సో ఇంకా మేమైతే బయటకి వెళ్ళాము. డిన్నర్కి వెళ్ళి టిఫిన్స్ తిన్నామన్నమాట. ఇంకా తను ఎలాగో ఫాస్టింగ్ కదా అని చెప్పి ఇంకో టిఫిన్లో తిందామని చెప్పి టిఫిన్స్ తిన్నాము. సో ఫ్యామిలీ డేట్ అనమాట ఇదంతా కూడా. సో చక్కగా అందరం దోసలు, ఇడ్లీలు, రాగి ఇడ్లీ, వడ ఇవన్నీ కూడా బుక్ చేసుకొని ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. అందరం కలిసి అమ్మని తీసుకొని వెళ్ళి బయటకు వెళ్ళి తిన్నాము. అమ్మ జనరల్గా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. తనకి ఏమైనా కావాలంటే మేమే చూసుకోవాలి. నాన్న ఉన్నంతకాలం నాన్న చూసుకున్నారు. ఇప్పుడు నాన్న లేరు కాబట్టి మేము చూసుకోవాలి. బిడ్డలమైనా కొడుకులమైనా మేమే కాబట్టి బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ ఉండాలి కాబట్టి ఇంకా ఆమె ఎప్పుడు బయట తినదు కాబట్టి మేము వచ్చినప్పుడు ఆమెను సరదాగా బయటకు తీసుకెళ్ళి తినిపిస్తాం అనమాట ఇవన్నీ. సో ఎందుకంటే ఇన్నేళ్ళు తను ఇంత వంట చేసి పెట్టి ఇంట్లోనే ఉండేది, కిచెన్లోనే ఉండేది. తన జీవితం కిచెన్కి మాకే స్పెండ్ చేసింది. కనీసం ఎప్పుడైనా అంటే జనరల్గా రోజు తినదు కదా, సరదాగా బయటకు వెళ్ళినప్పుడు తిందాంలే అని చెప్పి మేము వచ్చినప్పుడు తనని మ్యాక్సిమం బయటికి తీసుకెళ్ళి తినిపిస్తాం అనమాట. సో టిఫిన్స్ తినేసి ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము. సో చక్కగా మంచిగా మాకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా చూసుకొని హ్యాపీగా ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. సో మా పిల్లలు వచ్చేసి ఓరియో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తీసుకున్నారు. అండ్ మేము వచ్చేసి ఇదేదో తీసుకున్నాము. ఎందుకో అలా డిన్నర్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తిందామని చెప్పి మా సిస్టర్ అన్నది. ఇంకా మనం ఐస్ క్రీమ్ అంటే కాదంటామా అని సరే అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో అమూల్ వాళ్ళది డిఫరెంట్ ఫ్లేవర్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ ఐస్ క్రీమ్ ఆల్రెడీ బుక్ చేసి ఇంట్లోనే పెట్టేసి వచ్చాను. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అన్నారు. మా సిస్టర్ కూడా తినాలి అన్నది. సరే అని చెప్పేసి అందరం కలిసి ఐస్ క్రీమ్ తినేసామన్నమాట. సో మా సిస్టర్ ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చింది. సో అందుకని ఇంకా చక్కగా ఐస్ క్రీమ్ తినేసాము. పిల్లలైతే ఓరియో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకుని దాని మీద టాపింగ్స్ అని తర్వాత నట్స్ అని మేము ఎంచుకున్నారు. సో లిటరల్లీ ఒక 6 ఐస్ క్రీమ్స్ తీసుకున్నామండి. కప్ ఐస్ క్రీమ్స్. వీటికి అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అయింది. అండ్ విత్ దాని ఏమంటారు టాపింగ్స్ అవన్నీ కలుపుకొని అంతా చేసుకుంటే 1000 రూపీస్ ఐస్ క్రీమ్స్. ఈ బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి వచ్చేసి 550 అవుతే ఈ ఐస్ క్రీమ్స్కి 1000 రూపీస్ అయింది. ఇక్కడ ఉన్న ఒక కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీసుకున్నాను. డూ యూ బిలీవ్ ఇన్ లవ్ అట్ ఫస్ట్ బైట్ అని చెప్పేసి. అంటే సో ఫస్ట్ సైట్ లవ్ ఎవరెంతమంది యాక్సెప్ట్ చేస్తారో అలాగే ఫస్ట్ బైట్ తినంగానే దాంట్లో లవ్లో పడిపోతాం ఐస్ క్రీమ్లో అని చెప్పేసి కొటేషన్ ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. అదే తమ్నెల్ పెట్టుకోవాలనిపించి పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ అన్నిటిని కూడా వీడియోస్ తీసుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇంకా అందరూ మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేసుకొని హ్యాపీగా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. సో మేమైతే ఇక్కడ సో లోటస్
పేరు కూడా నోటికే రావట్లేదు. ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. నేను, మా మదర్, మా సిస్టర్. నేను టాపింగ్స్ వచ్చేసి నట్స్ ఏపించుకున్నాను. వాళ్ళేమి ఏపించుకోలేదు. నాకు కూడా ఇష్టమే ఏయించుకోవడం తినడము. సో అందుకనే ఆల్మండ్స్ రోస్టెడ్ ఆల్మండ్స్ నట్స్ ఏపించుకొని ఇంకా తినేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ది ఫ్రైడే. సో అనమాట, ఏ డేట్ విత్ ఫ్యామిలీ, హౌ టు ఎంజాయ్ వి ఆర్ ఆల్ అని చెప్పేసి వ్లాగ్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ ఫైనల్లీ కోన్లో క్రంచ్ ఉంటుంది చూసారా, అది చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు. విత్ ఫ్లేవర్తో తింటే బాగుంటుంది కానీ దానికి అమౌంట్ చాలా కాస్ట్లీ ఉంది. అందుకని అది తినలేదు మేము. అది తినకుండా జస్ట్ విడిగా కింద బ్యాచ్ కోన్ ఉంటుంది కదా, అది కూడా తినేసామన్నమాట. అందుకనే అంత 1000 రూపీస్ అయ్యింది మొత్తము ఐస్ క్రీమ్ దగ్గర బిల్లు. అండ్ ఐస్ క్రీమ్స్లో కూడా కల్తీలు వస్తున్నాయి కదా ఆయనతో, అంటే ఇది బ్రాండ్ అండి బిఆర్ అనేది, దీంట్లో ఏం కల్తీలు ఉండవు, కొన్ని వస్తాయి కానీ మా దాంట్లో ఉండవు అని చెప్పేసి అని అంటున్నారనమాట. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ది ఫ్రైడే, ఏ డేట్ విత్ ఫ్యామిలీ. ఎలా ఎంజాయ్ చేసాము, అలాగే అమ్మ వాళ్ళ కిచెన్ హోమ్ టూర్ అయితే పెట్టాను. సో వెకేషన్ కూడా అయిపోవచ్చింది. ఇంకా రానున్న వీక్ అయితే మొత్తం ఇక మా ఇంట్లోకి వెళ్ళిపోతాం. మా ఇంట్లోనే వ్లాగ్స్ అయితే రొటీన్ చేసేస్తాను. సో ఇక్కడితోనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. మీ యొక్క సబ్స్క్రిప్షన్, లైక్, వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బై బై, నమస్తే.